వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు సాగుతున్న అల్లల్ల ఆగడాలు భోగి పళ్ళుగా కంగారు రేపుతున్న కోడళ్ళ చూపులన్నీ భోగి మంటగా ఉన్న మాట పైకి చెప్పు అక్కగారి వైన మేము సన్నాయిగా దేనికైనా సిద్ధమైన బావగారి పద్ధతేమో బసవన్నగా పిల్ల పాపలే పచ్చ తోరణాలుగా పాల నవ్వులే పచ్చి పాయసాలుగా సంపదే సంక్రాంతి ముద్దబత్తులు మువ్వ మోతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు జోహార్ సావిత్రిబాయి పూలే జోహార్ 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 సావిత్రిబాయి పూలే గారికి జోహార్ 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 సావిత్రిబాయి పూలే గారికి వర్ధిల్లాలి సామాజిక పోరాటాలు జోహార్ సావిత్రిబాయి పూలే గారికి నివాళులు అర్పిస్తున్నారు. పుట్టినరోజు మొట్టమొదటిసారిగా మహిళలకు పాఠశాల పెట్టినటువంటి వీరు. అందుకనే మహిళలకు విద్య కావాలని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. 1848లోనే మా మొదటి పాఠశాల నాగపూర్లో పెట్టారు, పూణేలో పెట్టారు. అందుకని ఈ రోజు ముగ్గుల పోటీ నిర్వహించడం కూడా మనకు శుభదినం. ఎందుకంటే వారి జయంతి పేరు మీద మహిళలకు ఆమె చేసిన సేవకు గాను ఇక్కడ ముగ్గుల పోటీ ద్వారా మనం జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. సావిత్రిబాయి పూలే జయంతి జరుపుకుంటా ఉన్నాం. మన భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. తను భర్తనే మరి చదువు చెప్పడం అనేది జరిగింది. ఆ రోజులలో మహిళలను అణిచివేస్తున్న రోజులలోనే మరి మహిళలకు విద్య కావాలని చెప్పేసి పోరాటం చేసి మరి మొట్టమొదటిగా మరి స్కూళ్ళు నిర్మించిన మాత మరి ఈరోజు సావిత్రిబాయి పూలే. వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం ఆమె అనేక అవమానాలు పడ్డది. మరి స్త్రీలకు చదువు చెప్పాలని చెప్పేసి పాఠశాల ఓపెన్ చేసినప్పుడు మరి ఆ రోజు బ్రాహ్మణ్స్ కు సంబంధించిన వాళ్ళు మహిళలు బయటికి వెళ్ళకూడదు, మరి మహిళలు వంటింటికే పరిమితం కావాలని చెప్పినా కూడా అవన్నీ కూడా తుంగలో తొక్కి తన పోరాటాన్ని సాధించి మరి స్కూళ్ళు ఓపెన్ చేసి మహిళలకు విద్యను అందించిన మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. ఈరోజు మహిళలందరం కూడా చైతన్యవంతమై వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడం కోసం కూడా మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే పోరాటాల్లో మహిళలపై ఎక్కడ దాడులు, దౌర్జన్యాలు, హత్యలు జరిగినా వాటికి వ్యతిరేకంగా మనందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. సావిత్రిబాయి పూలే లాంటి చైతన్యాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు సావిత్రిబాయి పూలేకు జోహార్ నివాళులు అర్పిస్తా ఉన్నాం. సావిత్రిబాయి పూలే గారు మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా నిన్న 2వ తారీఖున ప్రకటించడం జరిగింది. సావిత్రిబాయి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ జీవోను విడుదల చేయడం అనేది యూటీఎఫ్, టీఎస్యూటీఎఫ్, ఐక్య కార్మిక సంఘాలు సాధించుకున్నటువంటి విజయంగా భావిస్తూ ఉన్నాము. ఆమె ఆశయ సాధన అయినటువంటి అందరూ విద్య నేర్చుకున్నట్లయితే సమాజంలో ఉన్నటువంటి సమస్యల గురించి అవగాహన వస్తుంది, పోరాటం ద్వారా అన్ని సాధించుకుంటారని చెప్పేసి అసమానతమైనటువంటి సమాజం లేకుండా నిర్మూలన చేసి సమాజ ఏర్పాటు కోసం కృషి చేస్తారని చెప్పేసి విద్యలో అసమానతలు, అంతరాలు లేకుండా అందరికీ సమానమైనటువంటి విద్యను అందిస్తారని చెప్పేసి ఆమె కళ నెరవేరటానికి అందరం ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. జ్ఞాపకార్థం ఇవ్వడం జరుగుతుంది. వారి భర్త లక్ష్మీనారాయణ గారు మరి ఇక్కడే ఉన్నారు. వీరు మరి వారు బహుమతులన్నీ ఇచ్చారు. అందుకని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉపాధ్యక్షురాలుగా పనిచేసింది. ఎప్పుడు మహిళా సంఘంతో సంబంధాలు ఉండేది, మహిళలతో సంబంధాలు ఉండేది.
అనేది ఆమె ఆశయం మేరకు ఈ రోజు గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతా ఉంది. అందుకు లక్ష్మీనరసింహసారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జోహార్లు లక్ష్మీనరసింహ గారికి, జోహార్లు లక్ష్మీనరసింహ గారికి. లక్ష్మీ నరసింహ గారికి ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తా ఉన్నాము. జోహార్ లక్ష్మీ నరసింహ గారికి.